జాగృతి అధ్యక్షురాలు రావు కవిత మరో బాంబేల్చింది. తను 2029లో వచ్చే ఎమ్మెల్యే ఎన్నికలలో ఖచ్చితంగా జాగృతి పార్టీ పోటీ చేస్తా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పైనే మేము విజయం సాధిస్తామన్నట్టుగా నిన్న కొన్ని ట్విట్టర్ వేదికగా రావు కవిత చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సంచలనంగా మారుతా ఉన్నాయి. నిన్న ట్విట్టర్‌లో ఆస్క్ కవిత అనే ఒక కార్యక్రమం అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. తనని ఎవరైనా ఏదైనా క్వెషన్స్ అడగాలంటే ట్విట్టర్ వేదికగా క్వెషన్స్ అడగండి అని ఒక ప్రోగ్రామ్ తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో నెటిజన్లంతా ఏం చేశారు, కవిత గారు మీరు పోటీ చేస్తారా? మీరు వచ్చే ఎలక్షన్‌లలో పోటీ చేస్తారా? బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తారా? అనే అనేక విధాలుగా క్వెషన్స్ అడిగారు. తాను సానుకూలంగా ఉంటూ అంటే ఎంతమంది ఎన్ని క్వెషన్స్ అడిగినా గాని వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నాలైతే రావు కవిత చేసినట్టు కూడా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే వచ్చే ఎన్నికలు అంటే 2029లో ఏవైతే ఎన్నికలొస్తాయో ఆ ఎన్నికల సమయానికి ఖచ్చితంగా జాగృతి పార్టీ ఒక రాజకీయ పార్టీగా రూపొందుతోంది. ఖచ్చితంగా మేము పోటీ చేస్తాము. ముఖ్యంగా కేటీఆర్ పైనే పోటీ చేస్తాము అనే విధంగా అంటే వాళ్ళు అడిగారన్నమాట. కేటీఆర్ పైన పోటీ చేస్తారంటే ఖచ్చితంగా కేటీఆర్ అయినా, ఇంకెవరైనా పోటీ చేస్తాము. మేము ప్రజలు కోరుకుంటే మేము ప్రజల రాజకీయ పార్టీగా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయన్నట్టుగా తనైతే ధీమా వ్యక్తం చేస్తూ ఆన్సర్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. తనని ఎవరైనా క్వెషన్స్ అడగాలంటే అక్కడ ట్విట్టర్ వేదికగా ఆ కార్యక్రమంలో చాలా క్వెషన్స్ వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ మనం చర్చించుకోవాల్సిందేంటంటే, జాగృతి ఏదైతే ఉందో తెలంగాణ జాగృతి అని ఒక ఎన్‌జీఓని నడుపుతా ఉన్న రావు కవిత, ఇప్పుడు దాన్ని పార్టీగా తీసుకొనొస్తా అని గూడా చెప్పడం అయితే జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో తను ఎంపీగా ఉన్నప్పుడు గావచ్చు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గావచ్చు, అనేక పదవులలో ఉన్నప్పటికి గూడా తను అదొక ఎన్‌జీఓగానే తీసుకొనొచ్చి తెలంగాణ కళని గావచ్చు, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ పండుగ వాతావరణాన్ని వాటిని అన్నిటిని గూడా ప్రపంచ దేశాలకు గూడా చూయిస్తామన్నట్టుగా బతుకమ్మ గావచ్చు, బోనాలు గావచ్చు, అనేక పండుగలను ఎన్‌జీఓ అంటే జాగృతి ఆధ్వర్యంలో నడిపారు. ఇప్పుడు జాగృతి ఆధ్వర్యంలో జనంబాట పేరుతోని కొంత పొలిటికల్ వైపు వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. పొలిటికల్ దారి యేసుకుంటుంది రావు కవిత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక విధాలుగా అటు సొంత పార్టీ అని గూడా చూడట్లేదు. అంటే తను బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికొచ్చినప్పటికి గూడా ఈ అధినేత కేసీఆర్ అక్కడ. అధినేత కేసీఆర్ గాబట్టి కేసీఆర్‌ని దేవుడని కూడా అనేక సార్లు అంది. కానీ ఎప్పుడు గూడా బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఇటు కేటీఆర్‌ని, ఇటు హరీష్ రావుని, అటు జగదీశ్వర్ రెడ్డిని వీళ్ళని అనేక విధాలుగా విమర్శించింది గానీ కేసీఆర్‌ని ఎప్పుడు విమర్శించలేదు. కేసీఆర్ అంటే దేవుడు, దేవుడి చుట్టూ దెయ్యాలున్నాయన్నట్టుగా మాట్లాడిన తీరైతే మనమైతే చూసాం గానీ, ఆ పార్టీనని గూడా చూడకుండా, తన తండ్రి పార్టీ అని చూడకుండా బీఆర్ఎస్ పార్టీ పైన గూడా అనేక ఆరోపణలైతే రావుకైతే చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో తను పొలిటికల్‌గా ముందుకొచ్చే అవకాశాలైతే కనబడతా ఉంది. తెలంగాణ జాగృతి ఒక రాజకీయ పార్టీగా మారబోతుందన్న దానికి నిన్న క్లియర్ కట్‌గా తనిచ్చిన ఆన్సరే మనకు సమాధానంగా అయితే కనబడతా ఉంది. వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తా అన్నట్టుగా బరాబర్ పోటీ చేస్తా, ఖబర్దార్ బిడ్డ నేనే గెలుస్తా అన్నట్టుగా తను ధీమా వ్యక్తం చేసింది. మొన్న గూడా ఒకానొక సందర్భంలో ఇటు కుక్కట్పల్లి సంబంధించిన ఎమ్మెల్యే భూమికి సంబంధించిన కబ్జాకు సంబంధించిన వివరాలు చెప్తూ గూడా తను కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. దేవుని దయ వల్ల ఏదో ఒక రోజు నేను సీఎం అయితా. ఆ సీఎం అయినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కర అవినీతిని బయటికి తీస్తా. పవర్ అంటే ఏంటో చూపిస్తా అని గూడా ఆ రోజు గూడా చెప్పడం అయితే జరిగింది. అంటే ఆ రోజు చెప్పిన మాటలు, నిన్న చెప్పిన మాటలు మనం టాలీ చేసుకుంటే ఖచ్చితంగా కవిత గారైతే మరి సీఎం పదవి ఆశిస్తా ఉన్నట్టు గూడా మనకైతే కనబడతా ఉంది. తను ఖచ్చితంగా 2029లో పోటీ చేయడానికి తను ముందుకొచ్చే అవకాశాలైతే క్లియర్ కట్‌గా తెలుస్తా ఉన్నాయి. మరి చూడాలి మరి కవిత గారు అనుకున్నది అనుకున్నట్టయితే తను మరి నిజంగానే మరి పోటీ చేస్తారా? మరి ప్రజలు ఆశీర్వదిస్తారా? అని గూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.